హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్స్లో రెస్టారెంట్స్లో యూస్ చేసే గరం మసాలానండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కప్పు కొలతలతో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని 2 కప్స్ ధనియాలు వేసుకున్నానండి. అదే కప్తో మెజర్మెంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో పావు కప్పు సోంపు, 2 స్పూన్స్ షాజీరా వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలండి. ఎక్కువ టైం పట్టదండి. సోంపు షాజీరా అనేది వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వేడవగానే తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 కప్పు లవంగాలు వేసుకుంటున్నానండి, క్లోవ్స్. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 3/4 కప్పు వరకు సినామన్ తీసుకున్నానండి, దాల్చిన చెక్క తీసుకొని దీన్ని కూడా సేమ్ అండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి తీసుకోవాలి. ఇవన్నీ కూడా మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. కొంచెం వేడయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. మాడిపోతే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదే ప్యాన్లో స్టార్ ఎనైస్ అండి తీసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి మరి ఎక్కువగా యాడ్ చేయకూడదండి. 6 to 7 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇవి లైట్గా ఫ్రై చేసి తీసేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో పావు కప్పు వరకు ఇలాచీ తీసుకుంటున్నానండి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసి తీసుకోండి. జస్ట్ కొంచెం వేడెక్కితే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఫ్రై చేస్తే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1/2 కప్పు వరకు జీరా తీసుకున్నానండి. తీసుకొని జీరాని ఫ్రై చేసుకోవాలి. జీరా ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అలా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోండి. జీరాని తీసి పక్కన పెట్టేసుకోండి. పావు కప్పు వరకు పెప్పర్ తీసుకున్నాను, మిరియాలు తీసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని డ్రై చిల్లీ అండి, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ తీసుకున్నానండి. మీరు నార్మల్ ఏవైనా వేసేసుకోవచ్చు. కాశ్మీరీ చిల్లీ ఏంటంటే కలరు మంచిగా వస్తుందండి, రెడ్డిష్గా. నేను అవి తీసుకున్నాను. మనం తీసుకున్న కొలతలకి 5 అయితే సరిపోతాయండి. అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని కొంచెం హీట్గా ఉంటుంది కదా, ఆ ప్యాన్లో జస్ట్ అలా వేసుకొని వెంటనే తీసేసుకోవాలండి. దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటారు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని. మనకి సూపర్ మార్కెట్స్లో వాటిలో అవైలబిలిటీ ఉంటుందండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని కూల్ అవ్వాలండి కంప్లీట్గా. ఇందులో 2 మరాఠీ మొగ్గ మేస్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అవి క్లిప్ మిస్ అయింది. బే లీఫ్ 4 నుంచి 5 బే లీఫ్స్ కూడా యాడ్ చేశాను మిక్సీ వేసేటప్పుడు. అవి క్లిప్ మిస్ అయిందండి, మీరు యాడ్ చేసేసుకోండి. ఇది మిక్సీ వేసుకోవాలండి ఫైన్ పౌడర్ వచ్చేలాగా. ఇంతేనండి, హోటల్స్లో రెస్టారెంట్లో యూస్ చేసే గరం మసాలాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.